హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పొద్దున్నే హడావిడి లేకుండా 2 నిమిషాలలో ఇలా లంచ్ బాక్స్ రెసిపీని చేసి పెట్టండి. చాలా సింపుల్గా అయిపోతుంది. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది చూడటానికి మీకు వీడియోలో పులిహోర లాగా కనిపిస్తుంది, కానీ పులిహోర కాదండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నేను కూరగాయలు లేనప్పుడు, అలాగే టైం లేనప్పుడు ఇలాగే ప్రిపేర్ చేస్తూ ఉంటాను. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ రైస్ కోసం ముందుగా స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి ఇవి లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోండి. పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పును వేసి ఇవి కూడా లో ఫ్లేమ్లోనే కొంచెం వేగనివ్వాలి. ఇవి కూడా ఇలా కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అంత జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసి ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇవి ఇలా వేగిపోయిన తర్వాత ఇందులోకి మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 3 పచ్చిమిరపకాయలని పొడవుగా కట్ చేసి యాడ్ చేశాను. తర్వాత ఇందులోకి ఒక ఉల్లిపాయను కూడా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇందులో మనం కారం వాడమండి, మనం పచ్చిమిరపకాయలని కారానికి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఇవన్నీ కూడా వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కూడా కొంచెం వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అంతా పసుపు యాడ్ చేసుకొని ఈ పోపు అంతా కూడా బాగా వేయించుకోండి. ఇలా అంతా కూడా వేగిపోయిన తర్వాత పసుపు పోపు అంతా కూడా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఇంగువ యాడ్ చేసుకోండి. ఇంగువ వేసుకుంటే రైస్ చాలా బాగుంటుందన్నమాట. ఈ రైస్ ఇలా ఇంగువ వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కూడా కలయబెట్టేసి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోండి. ఈ రైస్ వేసేసి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోండి. రైస్ వేసిన తర్వాత మంటని స్విమ్లోనే ఉంచుకొని ఈ పోపు అంతా కూడా రైస్కి బాగా పట్టేంతవరకు, అలాగే ఈ రైస్ వేడెక్కేంతవరకు బాగా మిక్స్ చేస్తూ ఉండండి. తర్వాత మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసి ఒకసారి అంతా కూడా బాగా మిక్స్ చేయండి. అంతే అండి, చాలా సింపుల్గా 2 నిమిషాలలో మనకి రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఇది డైరెక్ట్గా తినేసేయచ్చండి, పులిహోర లాగానే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా బాగా ఇష్టపడతారు. ఈ రైస్ని మనం మిగిలిన అన్నంతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ బటన్ వస్తుంది, దాన్ని కనుక క్లిక్ చేశారంటే కింద ఆల్ అనే లెటర్ వస్తుంది. దాన్ని కూడా క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది.